మహాగణుడు, మహోన్నతుడు, మన పరిశుద్ధుడైన మంచి దేవుడు, ఆయన్ని ఆరాధించడానికి మనల్ని నడిపించిన ఆ ప్రభువుకి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరివచ్చిన మీ అందరికి కూడా ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ఎఫెసీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. 4వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. దయతో మొదటి వచనం మీరు చదవండి. రెండవ వచనం నేను చదువుతున్నాను, అంటే 2-3 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ సహాయం కొరకు. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు వందనాలు. నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఆరాధనకు యోగ్యుడు ప్రభు, మీకు వందనాలు. నైనా చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు మాట్లాడుతూ రండి. నిలబడిన దాసుడు ఏపాటివాడు ఎరిగిన దేవుడు గనక నీ స్వరం మాత్రమే విని నీ స్వరానికి లోబడి నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యంలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాలు మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు. మన దేవుడు యథార్థమైన భక్తిని తన ప్రజల నుంచి కోరుతున్న దేవుడు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఎలా చెప్పగలం దేవుడు యథార్థమైన భక్తిని కోరుతున్నాడు అంటే, ప్రపంచంలో ఎవరికి కూడా, అంటే ఏ భక్తి చేసే వాళ్ళకు కూడా యథార్థమైన భక్తి అనేది వాళ్ళకి పరిచయం లేదు, తెలియదు, వాళ్ళకి అర్థం కాదు కూడా. భక్తి అంటే భక్తే, అంతేగాని ఆ భక్తిలో యథార్థత అనేది వాళ్ళకి పరిచయం లేదు, తెలియదు, చేత కాదు కూడా. కారణం ఏంటంటే మన దేవుడు మాత్రమే యథార్థవంతుడు గనక తన ప్రజలు యథార్థమైన భక్తి చేయాలి అని ఇష్టపడుతున్న దేవుడు. ఆ యథార్థమైన భక్తి చేయడానికి కావాల్సిన యథార్థతను దేవుడు మాత్రమే అనుగ్రహిస్తే వస్తుంది తప్ప ఏ వ్యక్తికి కూడా తనంతట తానుగా యథార్థత రాదు, ఎంత ప్రయత్నించినా రాదు. అది దేవుడి అనుగ్రహిస్తే తప్ప రాదు. అందుకే ఒక్క క్రైస్తవుడికి, అంటే యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తికి తప్ప ఇక మరెవరికి కూడా భూమి మీద యథార్థమైన భక్తి చేసే అవకాశం లేదు. ఇది దేవుడు మనకిచ్చిన ధన్యత, భాగ్యం. ఇక్కడ యథార్థమైన భక్తి గురించి 4 మాటలు మీ ముందు ఉంచుతాను. 1, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు సమాధానమను బంధము చేత. ఇది మొదటిది. యథార్థమైన భక్తి అని ఎలా చెప్పగలమంటే, ఆ భక్తిలో ఏముండాలి అంటే, ఆ భక్తి చేసే జీవితం ఎలా ఉండాలంటే సమాధానంతో ఉండాలి. కుటుంబంలో సమాధానం అనే బంధం, సంఘంలో సమాధానం అనే బంధం, సమాజంలో వ్యక్తులతో సమాధానం అనే బంధం ఈ వ్యక్తులు కలిగి ఉండాలి. అంటే యథార్థమైన భక్తి ఏం చూపిస్తూ ఉందంటే సమాధానం కలిగి జీవించే జీవితాన్ని తెలియజేస్తూ ఉంది. ఏ సమాధానం అని అంటే అది లోకమిచ్చే సమాధానం కాదు, యేసుక్రీస్తుకు సంబంధించిన సమాధానం. క్రీస్తే సమాధానానికి కర్త. ఆయన ద్వారా వచ్చే ఆ సమాధానం కలిగి జీవించాలి. ఇది ప్రతి సంబంధంలో ఉండాలి. నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను అని చెప్పుకోవటం మాత్రమే సరిపోదు. ఆ సమాధానం తోటి మనుషులతో కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా కుటుంబంతో, సంఘంతో, సమాజంలో వ్యక్తులతోటి సమాధానం అనే బంధం ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇది యథార్థమైన భక్తికి ఒక సూచన. 2వది ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యత. సమాజంలో మనం కూలీ సంఘాలు, రైతు సంఘాలు, ఆటో సంఘాలు,
లేదా టైలర్ సంబంధించిన సంఘాలు, ఇలా రకరకాల సంఘాలని, ఉద్యోగస్తుల సంఘాలు చూస్తాం. వాళ్ళల్లో ఐక్యత అనేది కొన్ని నిబంధనలు బట్టి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ ఏ ఐక్యత గురించి రాయబడిందంటే ఆత్మ కలిగించు ఐక్యత. ఏదో అతని వల్ల నీకేదో ప్రయోజనం ఉందని, లేదా ఏదో లబ్ధి ఉందని, ఏదో లాభం ఉందని కలిగే ఐక్యత కాదు ఇది. ఇది ఆత్మ కలిగించే ఐక్యత. దేవుని ఆత్మతో సంబంధం కలిగి, పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ కలిగినటువంటి వ్యక్తులతోటి వారు కలిగి ఉన్నటువంటి ఐక్యత గురించి మాట్లాడుతూ ఉంది. ఇది విశ్వాసుల కుటుంబం, సంఘం గురించిన మాటలు ఇక్కడ తెలియజేయబడతా ఉన్నాయి. ఇది ఆత్మ కలిగించే ఐక్యత ఏం చెప్తా ఉందంటే, వారు ఒక్కటిగా ఉంటారు, వారు కలిసి ఉంటారు, వారు కలిసి నడుస్తారు, వాళ్ళు కలిసి పనిచేస్తారు, వాళ్ళ మనసులు కలుస్తాయి, వాళ్ళు ఏకభావంతో, అంటే క్రీస్తుని బట్టి ఏకభావంతో, ఏక తాత్పర్యంతో వాళ్ళు పనిచేస్తారు. అది ఆత్మ కలిగించే ఐక్యత. అది కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి. అది యథార్థమైన భక్తికి మరొక సూచన. మూడవదిగా ఇక్కడ మనం చూస్తే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇక్కడ రాయబడిన మాట సహించటమే చాలా కష్టం. ఒక్క మాట అంటే ఎంత గింజుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉంటామో. ఒక్క మాటే, ఇంకా ఎక్కువ కూడా కాదు, ఒక్క మాట అనవసరంగా అంటే ఆ మాటను పట్టుకొని గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిపే వ్యక్తులు కూడా ఉన్నారు. అంత సీనియర్స్ ఉన్నారు. అయితే మాటను బట్టి అంత ఏం పట్టించుకోనక్కర్లేదు, సహించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ సహించడం కూడా ఎలా సహించాలంట? ప్రేమతో సహించాలి. ఒక అధికారి ఏదన్నా అన్నప్పుడు, అనవసరంగా మాట్లాడినప్పుడు ఆ కింద ఉద్యోగి ఏం చేస్తాడంటే అతన్ని ఎదిరిస్తే ఉద్యోగానికి ప్రమాదం అని చెప్పి పంటి బిగున ఓర్చుకుంటాడు, సహిస్తాడు. కానీ ఇక్కడ సహనం ఎలా రాయబడిందంటే ప్రేమతో సహించాలి. ఎందుకు అంటే నన్ను దేవుడు సహించాడు, నన్ను దేవుడు ఓర్చుకున్నాడు, నా పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయన ఎలా సహించాడంటే నన్ను ప్రేమతో సహిస్తున్నాడు, కనుకనే ఇప్పటి వరకు నేను సజీవంగా ఉన్నాను. ఇది దేవుని ప్రేమ. అందుకే ఇక్కడ రాయబడతా ఉంది మూడవ లక్షణం, యథార్థమైన భక్తికి మూడవ లక్షణం ఏంటంటే అది ప్రేమతో సహిస్తుంది. అది ఇంట్లోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా అది ప్రేమతో సహిస్తుంది. ఈ లక్షణం మనకుంటే మనం యథార్థమైన భక్తిలో కొనసాగుతున్నాం అని. ఒకవేళ లేకపోతే ప్రభువు దగ్గర అడగాల, ప్రభువా ఇది నాకు లేదు, నాకు సహాయం చేయని. అలానే సమాధానం, ఆత్మ కలిగించే ఐక్యత. మూడవది ప్రేమతో ఒకరినొకడు సహించుచు. నాలుగవది దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం, సాత్వికంతో నడిచే నడక. దీనత్వం, తగ్గించుకోవడం, సాత్వికం కలిగి ఉండడం, వినయం. ఏదన్నా మాట చెప్తే అవును చేస్తానన్నా, తప్పకుండా చేస్తాను. ఒకవేళ నాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ప్రభువును బట్టి లోబడడం, ప్రభువును బట్టి తగ్గించుకోవడం, ప్రభువును బట్టి విధేయత, వినయం చూపించటం. ఇక్కడ అది కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి. నువ్వు నాకు చెప్పేదేంది అని భార్యని భర్త అనకూడదు. నువ్వు నాకు చెప్పేది ఏందని భార్యని భర్త అనకూడదు. అలానే భర్తని భార్య అనకూడదు. అలానే పిల్లల్ని తల్లిదండ్రులు కూడా అనకూడదు. ఏందిరా మీరు చెప్పేది, మీరు మాకు చెప్పేవాళ్ళ అనకూడదు. చెప్పనీయండి, మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడింది వాక్యానుసారమా కాదా వాళ్ళకి వివరంగా కూర్చోబెట్టి చెప్పండి. తప్పకుండా చెప్పండి. వాళ్ళు కూర్చోబెట్టి మీరు మాట్లాడింది దేవుని వాక్యం ఒప్పుకోదు, దేవుడు అంగీకరించడు అని చెప్పండి. ఒకవేళ ఒప్పుకుంటే మీరు అంగీకరించండి. ఎప్పుడన్నా పొరపాటుగా మాట్లాడతాం, ఎవరైనా మనుషులమే, తప్పుగా ప్రవర్తిస్తాం, ఎవరైనా మనుషులమే. అలాంటప్పుడు పిల్లలు నాన్న అది మంచిది కాదు, అమ్మ నువ్వు ఇలా చేయకూడదు అన్నప్పుడు పిల్లలు అన్నారు ఇది కరెక్టా కాదా, వాళ్ళు చెప్పింది కరెక్టా, నేను ప్రవర్తించింది కరెక్టా, చెక్ చేసుకోవాలి. ఆ నిజాయితీ కుటుంబంలో ఉండాలి, ఆ నిజాయితీ సంఘంలో ఉండాలి. నేను ఒక స్థాయి ఉంది, నాకు బాధ్యత ఉంది, నేను పెద్దవాడిని, నేను సీనియర్ని, ఇలా ఫీల్ కాకూడదు. ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు అది ఎంతవరకు కరెక్టు,
సత్యమా కాదా, వాక్యానుసారమా కాదా ఆలోచించి, ఒకవేళ వాక్యానుసారం కాకపోతే అయ్యా నువ్వు మాట్లాడింది ఇది కాదు ఇది అని వాళ్ళకి వివరించి చెప్పడానికి ప్రయత్నం చేయాలి, ప్రేమతో చెప్పాలి. అప్పుడు కుటుంబాలు, మన సంఘాలు ఎలా ఉంటాయంటే యథార్థమైన భక్తిని చేసే సంఘాలుగా, కుటుంబాలుగా ఉంటాయి. ఆ యథార్థమైన భక్తి ఎక్కడ ఉంటుందో దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు అక్కడ జరుగుతాయి. సంఘ క్షేమాభివృద్ధి యథార్థమైన భక్తి మీద ఆధారపడి ఉంది. యథార్థమైన భక్తి మీద ఆధారపడి ఉంది. ఏదో వస్తాము, వెళ్తాం, వింటాము, చేస్తే చేస్తాం, చేయకపోతే చెయ్యం అనే దగ్గర సంఘం క్షేమాభివృద్ధి పొందదు, సంఘం విస్తరించదు, కుటుంబం కూడా దేవునిలో ఎదగలేదు. కనుక ఈ 4 విషయాలు పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ ద్వారా. ఏమనంటే ఈ 4 విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ 4 విషయాలు అంత ఈజీ ఏం కాదు, చెప్పుకున్నంత తేలిక కాదు. దానికి వెల చెల్లించాలి. మనం మన సంబంధాల్లో, దేవునితో మనుషులతో మన సంబంధాల్లో సమాధానం కలిగి ఉండాలంటే వెల చెల్లించాలి. అలానే ప్రేమతో ఒకరినొకరు సహించాలంటే వెల చెల్లించాలి. అలానే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలంటే వెల చెల్లించాలి. అలానే సాత్వికంతో, వినయంతో నడుచుకోవాలంటే, దీర్ఘశాంతంతో కూడిన ప్రవర్తన కలిగి ఉండాలంటే వెల చెల్లించాలి. దీనికి మనం పెట్టుబడి పెట్టాలి. దేవుడు పెట్టుబడి పెట్టాడు, ఇశ్రాయేల్ మీద పెట్టినట్టుగా ఆయన యెషయా గ్రంథంలో రాయించాడు. నేను ఒక ద్రాక్ష తోటను నాటించి తిని, దాని చుట్టూ కంచె వేయించి తిని, గోడ కట్టించాను, తొట్టి తొలిపించాను, దానికి కావలసిన ఎరువు వేశాను, దానికి అవసరమైన అన్నీ చేశాను. కానీ అది ఫలాలు కాసినప్పుడు ఏం కాసిందంట? కారు ద్రాక్షలు కాసింది. నేను పెట్టుబడి పెట్టాను అని దేవుడే చెప్తున్నాడు. దేవుడు పెట్టుబడి పెట్టే దేవుడు. అలానే తన బిడ్డలు యథార్థమైన భక్తి చేసేవాళ్ళు పెట్టుబడి పెట్టాలి. ముఖ్యంగా 4 విషయాలు మీ ముందుంచి నేను ముగిస్తాను. 4 విషయాల్లో మనం పెట్టుబడి పెట్టేవారిగా ఉండాలి. పెట్టుబడి పెట్టనటువంటి చోట సారం ఉండదు. ఒక రైతు పొలానికి పెట్టుబడి పెట్టకపోతే, ఎరువు వేయకపోతే ఎందుకు అదే పండుద్దులే అని చెప్పి విత్తనాలు వేస్తే అది పండదు. సారం ఉండాలి భూమికి. భూమి పండాలి అంటే దానికి సారం ఉండాలి. విశ్వాసి ఆత్మలో ఫలించాలంటే సారం ఉండాలి. యథార్థమైన భక్తి చేయాలంటే సారం ఉండాలి. ఈరోజు మనకు సమస్యలు ఎక్కువ, సారం తక్కువ. మనకి ఈరోజు సమస్యలు ఎక్కువ, సారం తక్కువ. కారణం ఏంటంటే ఆత్మీయ సారం కోసం మనం పెట్టాల్సిన పెట్టుబడి పెట్టట్లేదు. అందుకే సారం లేదు, సమస్యలు ఉన్నాయి. మనకి సమస్యల్ని జయించాలంటే, సమస్యల్ని ఓవర్కమ్ చేయగలగాలంటే, సమస్యల్లో తొణకుండా బెనకుండా ప్రభు వైపే చూసి నడవాలి అంటే సారం ఉండాలా, ఆత్మలో సారం ఉండాలా. ఆత్మలో సారం లేని జీవితాలు సమస్యలతో సతమతం అవుతాయి. సమస్యలే జీవితం అన్నట్టుగా జీవిస్తారు వాళ్ళు. ఇది లోకంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియ విశ్వాసులారా, యథార్థమైన భక్తి సారం కలిగింది. అది పెట్టుబడి పెడుతుంది. 4 విషయాలు. 1, సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. మొట్టమొదటిది సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాను అని ఇక ఇష్టం వచ్చినట్టుగా జీవించిన యేసయ్య నా కృప నా మీద ఉంది, నేను ఆయన నమ్మాను కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇది అబద్ధం. ఇది అబద్ధమైనటువంటి ఆలోచన. ఇది సరైనది కాదు. మరి ఏంటి అంటే ప్రభువుకి సమయాన్ని ఇవ్వాలి. నాకు 24 గంటలు, మా దేశ ప్రధానికి 24 గంటలు, అలానే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా ఎన్ని గంటలండి? అంతే. నేను ప్రధాని కాబట్టి నాకు 2 గంటలు ఎక్కువ ఇవ్వమంటానికి కుదరదు, ఇవ్వడు కూడా దేవుడు. అలానే నేను పని పాట లేదు నాకు అంతెందుకు, నాకు 6 గంటలు చాలంటే దేవుడు 6 గంటలు ఇవ్వడు వాడికి. ప్రతి వాడికి ఎన్ని గంటలండి? 24 గంటలే. అయితే నీ సమయాన్ని విశ్వాసిగా యథార్థమైన భక్తి నువ్వు చేయాలంటే, సారం కలిగిన జీవితం జీవించాలంటే దేనికి పెట్టుబడిగా పెడుతున్నావు? ఇక్కడున్న చాలామంది 5 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు, కనీసం రోజుకి 5 నిమిషాలు, పావు గంట కూడా వాక్యాన్ని చదవని వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇక్కడున్న వాళ్ళలో చాలామంది 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయని వాళ్ళు,
పావు గంట కూడా వాక్యానికి సమయం ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఎంత విచారకరం! దేవునితో సమయం పెట్టుబడి పెట్టకుండా నీ సమయాన్ని దేనికో పెడితే సమస్యలను కొని తెచ్చుకుంటావు తప్ప సారం కలిగి జీవించలేవు. సారం సమస్యల్ని జయించేలా చేస్తుంది, సమస్యల్ని ఓవర్కమ్ చేసేలా, సృష్టికర్త వైపు చూసేలా చేస్తుంది. ఇది బైబిల్ చెప్తా ఉంది. చాలామంది యవ్వనస్తులండి సెల్ ఫోన్కి ఇచ్చే సమయం దాంట్లో పావు కూడా దేవుడికి ఇవ్వరు, పావు శాతం ఇవ్వరు. ఎంత విచారకరం, ఎంత విచారకరం! మీరు రోడ్ల మీద చూడండి, ఎంతోమంది ఉద్యోగస్తులు తీకొట్ల దగ్గర లేదా ఆయా స్థలాల దగ్గర ఊరకు కూర్చొని అర్ధరాత్రి వరకు ముచ్చట్లాడుతూ ఉంటారు. ఆ యూనియన్లని అయ్యని ఇయ్యని ఏవో ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. సమయం ఎంత వేస్ట్ చేస్తున్నారో, ఎంత వృధాగా పోగొట్టుకుంటున్నారో. మరి ముఖ్యంగా విశ్వాసులు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏమొస్తుంది మీరు మాట్లాడుకుంటే? ప్రభువుతో గడపండి, ప్రభువుతో గడపండి. ఆ ముచ్చట్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే బదులు దేవుని గురించి చెప్పుకోండి, దేవుని కార్యాల గురించి చెప్పుకోండి, దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి చెప్పుకోండి, దేవుని గుణగణాల గురించి చెప్పుకోండి. ఎంత ఆనందం వస్తుందో, ఎంత సారం వస్తుందో. సారం లేని జీవితాలు జీవించొద్దు. యథార్థమైన భక్తి సారం కలిగింది, సారం కలిగింది. ఇది బైబిల్ చెప్తా ఉంది. సమయాన్ని ఎంత వేస్ట్ చేస్తా ఉన్నారో. ఉద్యోగస్తులైతే ఆ జాబ్ నుంచి వస్తారు, ఆ టీవీనో సెల్లో తీస్తారు, ఇంకా దాంతో టైం గడిచిపోతూ ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయం గడపరు. భార్య అంటది, ఏమండి అంటే ఈయన సెల్లులో ఉంటాడు. పిల్లలు అడుగుతారు, నాన్నతో కాసేపు మాట్లాడదామంటే సెల్ ఫోన్ చూసుకుంటుంటాడు, డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. ఇసుక్కుంటారు. విశ్వాసులే. ఎంత విచారకరం! దేంతో మన సమయాన్ని గడుపుతున్నాం? ఒకసారి ఆలోచించండి. మనకి నెలకి జీతం వస్తుందని లేదా కూలి వస్తుందని ఇంకా రకరకాల పని పాటలతో ఎన్నో గంటలు గడుపుతున్నాం. మరి దేవునితో అసలు మన జీవితం ఆనందమయంగా, ఆరోగ్యకరంగా, దీర్ఘాయుష్ కలిగి జీవించేది దేవునితో సంబంధమా, లోకంతో సంబంధమా? అన్నీ ఇచ్చేది దేవుడు. మనిషికి అవసరమైన అన్నీ ఇచ్చే దేవుని దగ్గర ఎంత సమయాన్ని గడపాలో ఆలోచించండి. ఎంత సమయాన్ని గడపాలో, ఎంత సమయం గడుపుతున్నాం మనం? దేవునితో సమయం పెట్టుబడి. నువ్వు సమయం గడపగానే పంట రాదు. రైతు పొలంలో ఎరువేస్తాడు, దున్నుతాడు, విత్తనం వేస్తాడు, తొలకల కోసం ఎదురు చూస్తాడు. మళ్ళా కడవరి వర్షం వరకు కూడా చూస్తాడు. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాడు పెట్టుబడి పెట్టి. అలానే విశ్వాసిగా మనం ఈ భూమి మీద మనకి దేవుడిచ్చిన సమయాన్ని పెట్టుబడికి పెట్టాలి. దేవుని కార్యాలకి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని గురించి అడగడానికి, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించడానికి. అలానే ఆ సంపాదించిన జ్ఞానాన్ని, తెలివిని, దేవుణ్ణి ఎరిగిన దాన్ని కుటుంబంతో, సంఘంతో, ఇతరులతోటి పంచుకోవడానికి, నా దేవుడు ఇలాంటి దేవుడు అని చెప్పడానికి సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని దేనికి వాడుతున్నాం? ఒక రోజు పోతే మళ్ళీ రాదు, అందరికీ తెలిసేది. కానీ సమయాన్ని ఏం చేస్తున్నాం? దేనికి పెట్టుబడి పెడతా ఉన్నాం? అనవసరమైన ముచ్చట్లకి, కాలక్షేపానికి. చాలామంది అంటుంటారు టైం పాస్ కావడానికంట. టైంను పాస్ చేస్తావంటే నీకు దేవుడు టైం ఇస్తే దాన్ని పాస్ చేస్తావా? ఎంత బుద్ధి లేని మాట అది. టైం పాస్ చేస్తావా? టైం పాస్ కావట్లేదు అంటావా? ప్రభువుతో ఎందుకు గడపవు? ప్రభువుని గురించి ఎందుకు ఎరగవు? ప్రభువుని గురించి ఎందుకు తెలుసుకో? ప్రభు పని ఎందుకు చెయ్యవు? ఇది చేయకుండా టైం పాస్ చేస్తావా? ఎంత దారుణమైన మాట చూడండి, ఎంత దారుణమైన పదం అది. టైం దేవుడిచ్చాడండి నీకు, గడుపు దేవునితోటి. దేవుని చెప్పినట్టుగా ఆ సమయాన్ని ఇతరులకి మేలుకరంగా వాడు. కుటుంబానికి మేలుకరంగా ఉపయోగించు, దాన్ని సంఘానికి మేలుకరంగా వాడు, సమాజానికి మేలుకరంగా ఉపయోగించు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు కుటుంబాలకి సమయం ఇవ్వని వ్యక్తులు, అలానే సంఘానికి సమయం ఇవ్వని వ్యక్తులు, విశ్వాసులు ఎంతమంది అంటే కోకొల్లలు. అరే నేను నీతో, నువ్వు నాతో అని ప్రమాణం చేస్తారు పెళ్ళిళ్ళలో. అసలు పెళ్ళి తర్వాత కొత్తలో కానీ ఇక ఆ తర్వాత పట్టించుకోరు. ఆమె ఆరోగ్యం ఏంది, ఆమె చేసే పని ఏంది,
ఆమె పడే శ్రమ ఏంది అస్సలు పట్టించుకోరు. అలానే ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, తిండి తింటున్నాడా లేదా పట్టించుకోరు. దారుణం అండి. అలానే పిల్లల్ని కంటారు, వదిలేస్తారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా అర్థం కావడానికి. ఒక అబ్బాయి కార్పొరేట్ స్కూల్లో 6th నుంచి 9th వరకు చదివాడు. 10th క్లాస్కి మా పక్క స్కూల్కి వచ్చాడు అడ్మిషన్ కోసం. వాడు కార్పొరేట్ స్కూల్లో 6th నుంచి 9th వరకు సంవత్సరానికి 50, 60, 70, 80 అట్లా, అంటే ఒక సంవత్సరం 50 అట్లా పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు ఇప్పుడు జెడ్పీ స్కూల్కి తీసుకొచ్చారు అడ్మిషన్కి. నిన్న కాంప్లెక్స్ మీటింగ్ జరిగితే ఆ కాంప్లెక్స్ మీటింగ్లో ఆ హెచ్ఎం గారు చెప్పారు, ఆ స్కూల్ హెచ్ఎం గారు చెప్పిన మాటే చెప్తున్నా. ఆయన ఏమన్నాడంటే మీ స్కూల్లో చేర్చుకోండి అంటే మేము చేర్చుకోమన్నారు. చేర్చుకోమంటే చేర్చుకోపోవటం ఏంది, మా అబ్బాయి ఏంటనుకున్నావు, మీ స్కూల్కి మంచి పేరు వచ్చుద్ది, ఒక్కసారి మీరందరూ పేపర్లో పడతారు, బ్రహ్మాండమైన పేరు వచ్చుద్ది మా అబ్బాయిని చేర్చుకుంటే, అట్లాంటి మా వాడిని కాదంటున్నారు ఏంది అంటే సరే అని టెస్ట్ పెట్టడానికి ఈనాడు పేపర్ ఇచ్చి చదవమంటే వాడు అన్నాడు నాకు తెలుగు రాదు, నేను ఇంగ్లీష్ మీడియం చదివాను అన్నాడు. అరే తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదరా, కనీసం అక్షరాలన్న చదువు అంటే నాకు రాదు, నేను ఎక్కువ ఇంగ్లీష్ చదివేది అన్నాడు. సరే ఇంగ్లీష్ చదువురా అంటే తెలుగు కంటే బాగానే చదివాడు వాడు, బ్రహ్మాండంగా చక్కగా ఇంగ్లీషు లో పర్ఫార్మెన్స్ చూపించాడు. ఏంటి అంటే వాడికి ఇంగ్లీష్ పేపర్ ఇస్తే అది చదవటం రాల. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఇచ్చారు, ABCD Z వరకు ఇచ్చి అరే కొన్ని ఏంటో చెప్పు అన్నారు. వాడు ఆల్ఫాబెటికల్లో 6 మాత్రమే గుర్తుపెట్టాడు, మిగతా నాకు గుర్తులేవు అన్నాడు. వాడు స్కూల్కి మంచి పేరు తెస్తాడంట. అంటే ఆ తల్లిదండ్రులు ఎంత పట్టించుకున్నారో మీరు ఆలోచించండి. నేను అది ఆ పిల్లాడు తప్పు కాదు, వాడు రోజు బడికి పోయి వస్తున్నాడు, కార్పొరేట్ స్కూల్లో 50,000 కట్టావు, మరి నా పిల్లాడు ఏం నేర్చుకుంటున్నాడని తల్లిదండ్రులు చూడొద్దండి, సమయం ఇవ్వద్దండి. అరే ఏం చదువుతున్నావు అని వాడిని అడగొద్దండి. వీళ్ళు అడగరు. నిన్న ఆయన చెప్తుంటే ఎంత బాధేసిందో. పిల్లల్ని కని పడేయటం కాదండి, వాళ్ళని పట్టించుకోవాలా. ఫీజు కట్టగానే పట్టించుకున్నట్టు కాదు, డబ్బులు వెదజల్లితే వాడు అడిగినంత ఇస్తే పట్టించుకున్నట్టు కాదు. వాడి జీవితం ఎలా ఉంది, దేవుల్లో ఉందా లేదా, వాక్యం చదువుతున్నాడా, ప్రార్థన చేసుకుంటున్నాడా, చదివే నొత్తుందా లేదా పట్టించుకోవాలి. సమయాన్ని ఇవ్వాలి. దేనికి ఇస్తున్నాం సమయాన్ని ఒకసారి ఆలోచించండి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 5:15, ఎఫ్ఎస్సీ 5:15 దినములు చెడ్డవి గనుక దేవుడు ఏమంటున్నాడంటే సమయాన్ని పోనీయబాకండి అంటే టైంపాస్ కావట్లేదండి అంటే ఏమనాలి వాడిని అంటే నాలాంటి వాడైతే ఊరేస్తాడు, ఎందుకంటే సమయాన్ని పోనిస్తావా అని. దేవుడు మంచివాడు కాబట్టి, ఆయన ప్రేమ గల్లవాడు కాబట్టి సమయాన్ని పోనీబాకు సద్వినియోగం చేసుకొని చక్కగా రాయించాడు దేవుడు. సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సమయం ఎక్కడ పోతుందో జాగ్రత్తగా చూసుకో, సమయం ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. అలా చూసుకోకపోతే నువ్వు సమయాన్ని పోనిస్తే అజ్ఞానివి అవుతావు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నువ్వేమవుతావు, జ్ఞానివి అవుతావు. సమయాన్ని జ్ఞానం ఇచ్చే వాటికి ఖర్చు పెడుతున్నావా, లేదా తెలివి తక్కువ వాటికి ఖర్చు పెడుతున్నావా, దేనికి ఖర్చు పెడుతున్నావా ఆలోచించు. దానియేలు 6:10, దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం, దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన ఎట్టి శాసనం అండి. ఎవడైనా రాజు దగ్గర తప్ప 30 దినాల వరకు ఏ మనిషి దగ్గరైనా దేవుని దగ్గరైనా మనవి చేస్తే వాడు సింహాల గుహలో వాటికి ఆహారంగా వేయబడతాడు ఓహో అని చాటింపు వచ్చింది, ప్రకటన వచ్చింది. అట్టి శాసనం ఉంది అని తెలిసి కూడా దానియేలు ఏం చేశాడంట, అనుదినము ముమ్మారు యథాప్రకారముగా. ఈ మాటలు ఏం చెప్తున్నాయి,
యథాప్రకారము, అనుదినము, ముమ్మారు అనే ఈ మాటలు ఏం చెప్తున్నాయంటే దానియేలు ప్రార్థనకి ఎంత ప్రాధాన్యతనిచ్చేవాడో, ప్రార్థనకి ఎంత సమయాన్ని కేటాయించాడో చెప్తా ఉన్నాయి. 129 సంస్థానాలకి ఆయన ప్రధాని. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 129 రాజ్యాలకి ఆయన ప్రధానుల్లో ప్రధాని. ఇంత బాధ్యత కలిగిన వాడు సమయాన్ని ఏం చేస్తున్నాడంటే ముమ్మారు యథాప్రకారంగా అనుదినము దేవుని దగ్గర మోకరిస్తున్నాడు. ఎట్టి శాస్త్రం ఉందని తెలిసి రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గరైనా మనవి చేస్తే వాడు ఏమవుతాడు? సింహాల గుహలో ఆహారంగా వేయబడతాడనే శాసనం ఉందని తెలిసి కూడా ఆయన సమయాన్ని ఎక్కడ కేటాయిస్తాడంటే దేవుని దగ్గర. ప్రాణం కంటే కూడా ప్రార్థనకు సమయం ఇవ్వడం మంచిది. దానియేలు అభిప్రాయం అది. ప్రార్థనకి సమయం ఇవ్వడం ప్రాణం కంటే మంచిది. నా ప్రాణాన్ని దక్కించుకోవటం కంటే, నా ప్రాణాన్ని కాపాడుకోవటం కంటే, నా ప్రాణాన్ని సంరక్షించుకోవటం కంటే, నా ప్రాణం కోసం నేను పెట్టే సమయం కంటే కూడా దానికంటే నాకు ప్రార్థనకు సమయం ఇవ్వడమే అది మంచిది, ఇది మంచిది అని దానియేలు ఎంచాడు. ప్రభువుతో గడపడం, ప్రార్థనలో గడపడం ఎంత మంచిదో దానియేలు ఇక్కడ మాట్లాడుతున్నాడండి మనకి. మరి ప్రార్థనకి మనం ఎంత సమయం ఇస్తున్నాం? ప్రభువుతో గడపడానికి మనం ఎంత సమయం ఇస్తున్నాం? ప్రభువు పరిచర్యకి, ప్రభువు పనికి ఎంత సమయం ఇస్తున్నాం? మనం సమయాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాం ఆలోచించండి. ఒకడు ఎగ్జామ్స్ అని పట్టించుకోకుండా, చదవకుండా, రోడ్లమ్మడ తిరుగుతా, ఫ్రెండ్స్తో తిరుగుతా, క్రికెట్ మ్యాచ్లు ఆడతా, విందులు వినోదాలకు తిరుగుతా, పరీక్షలను పట్టించుకోకుండా ఎగ్జామ్స్ అప్పుడు వాడి వైపు ఈడి వైపు పరీక్ష పేపర్ చూస్తే చెమటలు బట్టి పెన్ను వణుకుతా ఎవడన్నా చూపిస్తాడేమో అది ఇది చూసే కంటే ఏం చేయొచ్చండి? సమయాన్ని వాటికి పోకుండా, వేరే వాడితో గడపకుండా సమయాన్ని ఇంట్లోనే చక్కగా చదువుకున్నట్టయితే వాడు పరీక్షల్లో వణకాల్సిన అవసరంలా, వాడి వైపు ఈడి వైపు చూడాల్సిన అవసరంలా, ఎవడన్నా చూపిస్తే బాగుండని బతివల్లాడనక్కర్లా. అవును కదా? విశ్వాసులుగా యథార్థమైన భక్తి సారాన్ని ఇవ్వాలి అంటే మనం సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ఎక్కడ? ప్రభువు దగ్గర, ప్రభువు కోసం, ప్రభు పని కోసం. అది కుటుంబంలోనైనా సంఘంలోనైనా. పెట్టుబడి దేనికి పెడుతున్నావు? ఇది మొదటిది. రెండవది, సహవాసాన్ని పెట్టుబడికి పెట్టాలి. మొట్టమొదటిది ఏంది? సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. రెండవది సహవాసం, ఫెలోషిప్. సహ అంటే కలిసి, వాసము అంటే జీవించడం, నివసించటం, కలిసి నివసించటం. అది కుటుంబంతోనైనా, సంఘంతోనైనా, సమాజంలోనైనా. సహవాసానికి మనం పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టకుండా సహవాసాలు సరిగ్గా ఉండవు. సహవాసం సరిగ్గా ఉండాలంటే, సంబంధాలు బలపడాలంటే, సంబంధాలు మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, సహవాసం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఆ సహవాసాల్లో పెట్టుబడి పెట్టాలి. ఎలాంటి పెట్టుబడి పెట్టాలి? ప్రేమ అనేది పెట్టుబడి, దయ అనేది పెట్టుబడి. అది కుటుంబంలో పెట్టు. ఇంటికి వెళ్ళగానే నువ్వేదో మహారాజులాగా అజ్జయ్ ఇజ్జయ్, అది సరిలేదు, ఇది సరిలేదు, ఏంది ఇది ఇట్టుంది, ఇట్టుంటే ఏమి ఇది, ఏం చేసావు నువ్వు అని చింద్రవందర చేసావనుకో, ప్రేమ ఏముంటుంది నీకు? నువ్వు కూడా కలిసి చెయ్యి, అయ్యి సర్దు, ఆ వంటలో సహాయం చేయి, ఏదో ఒక పని నువ్వు చేయగలిగింది చెయ్యి. అసలు ఏం చేయకుండా అది అట్లేదు, ఇది ఎట్లేదు, సరిగలేదు అని ఇసుక్కుంటే ప్రేమను పెట్టండి. సహవాసం సరిగ్గా ఉండాలంటే ప్రేమ, మంచితనం, క్షమాపణ, తగ్గింపు, దయ, మంచితనం, ఈ లక్షణాలని, సహనం, ఓర్పు, వీటిని పెట్టుబడిగా పెట్టాలి. ఆమె ఏదో పనిలో ఉంది, బాగా ఇసుగ్గా ఉంది, ఇసుగులో ఉండి నువ్వు మంచిలు తెమ్మన్నావు, నన్ను ఇసుకించబాకు, నాకు పని ఉందేడా అంది. ఓచుకోకత్తే, నేను చెప్పమంటే దేవా అని పోట్లాడి పెట్టుకుంటే అట్లానే సంఘంలో కూడా పెట్టుబడి, ప్రేమను పెట్టుబడిగా పెట్టు.
ఎక్కడికి పోదు. ఒకరోజు పంట కోసుకుంటావు, ఒకరోజు పంట కోసుకుంటావు. ఒకరంటే ఒకరు పడకపోవటం పెట్టుబడికి పెడితే, గిట్టకపోవటం పెట్టుబడికి పెడితే, విమర్శించడం పెట్టుబడిగా పెడితే, తగాదాలు, కలహాలు, ఎదుటి వాళ్ళ లోపాలు ఈ పెట్టుబడిగా పెడితే ఏం జరుగుద్ది? అయ్యే వస్తాయి నీకు పంటగా అయ్యే కోసుకుంటావు. ఏం పెట్టుబడి పెడుతున్నావు? ఇంట్లో, సంఘంలో, సమాజంలో మనం పెట్టే పెట్టుబడి ఏంటి మనం పరిశీలించుకోవాలి. వీలైనంత వరకు మనం ప్రేమనే పెట్టుబడి పెట్టాలి. దయ, జాలి, మంచితనం, గౌరవించు కుటుంబాన్ని. నీ కుటుంబం అది. ఒక ఆయన అంటాడండి, ఒక ఆయన, మా ఆవిడ ఎంత పనికిమాలినది లేదండి అని స్టాఫ్తో చెప్తున్నాడు అందరితో. మరి ఆడెంత పనికిమాలినోడై ఉండాలా? మీ ఆవిడ ఏదన్నా నీకు నచ్చంది చేస్తే అది స్టాఫ్ అందరితో చెప్తావా? ఎంత పనికిమాలినోడండి. అయితే అట్లా చెప్పుంటాడు. ఏమండి, భార్య భర్త గురించి, భర్త భార్య గురించి సమాజంలో చెప్తారండి అట్లా మనుషులతోటి? ఇంట్లో ఉండాల్సిన విషయాలు బయట వీధుల్లో మైకి పెట్టి చెప్తావా నువ్వు? ఎంత దారుణం. చాలామంది అంతే, తోటి విశ్వాసుల గురించి వేరే వాళ్ళతో చెప్తుంటారు. నీ సంఘంలో పెద్దల గురించి, నీ సంఘంలో విశ్వాసుల గురించి వేరే వాళ్ళకి నెగిటివ్గా చెప్తే ఎవరిని అవమానించుకుంటున్నావు నువ్వు? చెప్పండి, ఎవరిని అవమానిస్తున్నావు? దేనికి పెట్టుబడి పెడుతున్నావు? ప్రేమను పెట్టుబడికి పెట్టు. అయ్యా మీ పెద్దేంది ఇట్లా అన్నాడు అంటే, అన్నాడు అలా అనే వ్యక్తి కాదే అని ఆ తర్వాత పెద్దతో వ్యక్తిగతంగా మాట్లాడా, అన్నా నువ్వు ఇలా అన్నావంట, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, కొద్దిగా మీరు ఆ విషయం లేదన్నా ఉంటే అతనితో కొద్దిగా మాట్లాడండి, నేను పొరపాటుగా అన్నాను బ్రదర్ అని ఒక మాట అంటే పోద్ది, లేకపోతే ఇంక 10 మందికి చెప్పేటట్టున్నాడు అని అట్లా చెప్పు. అలా అన్నాడా? అతను అంతే, నాకు ఎప్పుడో తెలుసు ఏందో అని అట్లా నెగిటివ్గా మాట్లాడితే, సొంత కుటుంబం గురించి, సొంత సంఘం గురించి, సంఘంలో సభ్యుల గురించి నెగిటివ్గా మాట్లాడితే ఇక ఆ సంఘానికి నువ్వు వచ్చి ఏం చేయడానికి వచ్చావు? దేన్ని పెట్టుబడికి పెడుతున్నావు? మనం యథార్థమైన భక్తి చేయాలండి. దేవుడు దాంట్లో సారాన్ని ఉంచాడు. అది గొప్ప పంటిస్తుంది. ఒకళ్ళకొకళ్ళు తీర్పు తీర్చుకోవడం, నిందలేసుకోవడం, అది ఇంట్లోనైనా కుటుంబంలో అయినా మంచిది కాదు. దానికి మనం పెట్టుబడి పెట్టకూడదు. దానికి కాదు మనం పెట్టుబడి పెట్టాల్సింది. ఇది యథార్థమైన భక్తికి విరోధం. ఇది సహవాసం కాదు. సహవాసం అంటే ప్రేమ ఉండాలి, మంచితనం ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, దయ ఉండాలి, గౌరవం ఉండాలి. అది సహవాసం అంటే. ఆ సహవాసంగా మన కుటుంబాలు ఉండాలి, మన సంఘం ఉండాలి, సమాజానికి అలా దీపంగా ఉండాలి, మనం వెలుగుగా ఉండాలి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇక్కడ కొన్ని మాటలు చూద్దాం, చూడండి. కొర్నేలి అనే వ్యక్తి గురించి రాయబడుతూ భక్తిపరుడు అని రాయబడింది. రెండవది, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని రాయబడింది. మూడవది, ప్రజలకు బహుధర్మము చేయువాడు అని రాయబడింది. తర్వాత దేవునికి ప్రార్థన చేయుచుండువాడు అని రాయబడింది. సమయాన్ని ఏం చేస్తున్నాడండి ఈ వ్యక్తి? పెట్టుబడి పెడుతున్నాడు. సహవాసం ఎలా ఉంది? ఇంటి వారందరితో కలిసి ఏం చేస్తాడంట? భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నాడంట. ఇంటి వారందరితో కలిసి అనే మాట సహవాసాన్ని చెప్తా ఉంది. సమయాన్ని పెట్టుబడికి పెడుతున్నాడు, సహవాసాన్ని పెట్టుబడికి పెడుతున్నాడు. ఎంత మంచి కుటుంబం అండి. అందుకే అన్యుడైన కొర్నేలి విషయంలో దేవుడు జోక్యం చేసుకొని పేతురుతో మాట్లాడాడు. పేతురు అన్నాడు, అయ్యా నిషిద్ధమైనది ఏది కూడా నా నోట పడలేదు, నేను తాకలేదు, నేను సహవాసం కలిగలేను అన్నాడు. దేవుడు పవిత్రపరిచిన వాటిని నిషిద్ధమైన నువ్వు ఎంచకూడదు అని అన్యులకు ద్వారం తెరిచాడు. ఒక్క కొర్నేలిని బట్టి కొత్త నిబంధనలో ఒక్క కొర్నేలిని బట్టి దేవుడు అన్య జనానికి ఏం చేశాడండి?
తన సువార్త ద్వారాలు తెరిచాడు. అందుకు కొర్నేలిని ఉదాహరణగా రాశాడు. కారణం ఏంటంటే ఆయన పెట్టుబడి పెట్టే వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఏం పెట్టుబడి? సమయాన్ని. ఏం పెట్టుబడి? సహవాసాన్ని. మూడోది చూద్దాం. సహనాన్ని పెట్టుబడిగా పెట్టాలి. మూడోది ఏంటంటే సహనం. మొట్టమొదటిది ఏంది? సమయం. రెండోది సహవాసం. మూడోది సమయం, టైంని పెట్టుబడికి పెట్టాలి. సహనాన్ని పెట్టుబడికి పెట్టాలి. యథార్థమైన భక్తికి రుజువు ఏంటంటే సహనం లేకుండా, ఓర్పు లేకుండా నేను దేన్ని సహించను, ఓర్చుకోను అని అంటే అది యథార్థమైన భక్తి కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా కుటుంబాల్లో ప్రేమ లేకపోవడానికి, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటంటే సహనం లేకపోవడం. ఆయన ఓర్చుకోడు, ఆయన సహించడు, ఏమి సహించదు, ఏం ఓర్చుకోదు. వాళ్ళ మధ్య ప్రేమ ఆడి నుంచి వస్తుంది? ఒక్క మాట అంటే ఏమి పడదు, ఒక్క మాట అంటే ఆయన తోక తొక్కిన తాసుబొమ్మలాగా లెగుతాడు. ఎట్టా వాళ్ళ మధ్య ప్రేమ వస్తుంది? ఓర్చుకుంటే కదా ప్రేమ వచ్చేది, సహిస్తే కదా ప్రేమ వచ్చేది. అలానే సంఘంలో కూడా పెద్దానికి పైకి లెగితే అది సంఘం ఎట్ట అవుద్ది? ఓర్చుకో, సహించు. అది యథార్థమైన భక్తికి సూచన. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:5 ఫిలిప్పీ 4:5 మీ సహనమును, ఇప్పుడు చెప్పండి, మనం సకల జనులకు తెలియబడనీయుడి, ఇది ఆజ్ఞ. తెలియబడనీయండి అన్నాడా? తెలియబడడానికి ప్రయత్నం చెయ్యండి అన్నాడా? మీ ఇంట్లో ఏం తెలియనీయబడుతున్నారు మీరు? మీ ఇంట్లో మీరు ఏం తెలియజేస్తున్నారు? మీ సహనాన్నా కాదా? మీ సహనాన్నా అసహనాన్నా? ఓర్చుకునే తత్వాన్నా ఓర్పు లేని తత్వాన్నా? దేన్ని తెలియబడనిస్తున్నారు? అలానే సంఘంలో కూడా మీరు సహిస్తున్నారు అని మీ తోటి వాళ్ళు చెప్పగలరా? విశ్వాసులు, వీళ్ళు సహించేవాళ్ళు, వీళ్ళు ఓర్చుకునేవాళ్ళు. మన సాక్ష్యం ఏంటి? యథార్థమైన భక్తి సారం ఉంది, దాంట్లో సారం ఉంది. ఏం సారం అది అంటే సహనాన్ని పెట్టుబడిగా పెట్టే సారం ఉంది. సహించు, అది పెట్టుబడిగా పెట్టు. ఒకప్పుడు పంట కోసుకుంటావు అంటాడు. ఇక్కడ చదవండి. మీ సహనమును సకల జనులకు, కుటుంబంలో తెలియాలా, సంఘంలో తెలియాలా, సమాజంలో కూడా తెలియాలా. ఎందుకు తెలియాలి అంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఒక పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి భయంకరంగా. లక్షల కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి, కుటుంబ వ్యవస్థలు చెదిరిపోయినాయి. లక్షల కుటుంబాలు, కోట్ల మంది అల్లాడిపోతున్నారు. యుద్ధ భయం, ప్రాణ భయం, అసలు జీవితానికి భద్రత లేదు, కాపుదల లేదు, ఫుడ్ లేదు. ఎంతోమంది ఆ శరణార్థి శిబిరాల్లో లక్షల మంది ఒక్క పూట ఆహారం దొరక్క, వాటిలో చెప్పాలంటే 3 రోజుల నుంచి తిండి లేని వాళ్ళు ఉన్నారు. పిల్లలకు పెడదామని లైన్లో ఉంటే ఏదో ఒక ప్యాకెట్ ఆ పైనుంచి హెలికాప్టర్లోనో విమానంలోనో వేస్తే ఒక్కటి దొరికితే దానికి 15 మంది కూడి వాడి దగ్గర లాక్కున్నారంట. మొత్తం లాక్కుంటే చిరిగిపోయి కింద పడిపోయినాయి, మొత్తం నేలపాలైన దాన్ని నోటితో తింటున్నాడండి. ఆ బురదలో ఆకలి దప్పులతో ఎంతమంది ఉన్నారో ప్రపంచంలో. ఎప్పుడో కాదు, ఇప్పుడు పరిస్థితుల్లో మనం హాయిగా కూర్చున్నాం. ఇంటికాడ రెడీగా ఉంది మనకి. లేకపోతే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాం. బోల్డ్ అన్ని కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీకి ఆర్డర్ అయితే అది వచ్చి హోటల్లో అది వచ్చి పడుద్ది మనకు. అంత సేఫ్గా ఉన్నాం. అయితే ఈ క్షేమాన్ని సహించడానికి గనక ఉపయోగిస్తే సారం వస్తుంది. లేకపోతే సమస్యల్లో ఉంటాం. మన కళ్ళ ముందు సమస్యల్లో ఉన్నారు. వేల మంది చచ్చిపోతున్నారు. చాలా భయంకరంగా అల్లాడిపోతున్నారు. అసలు వాళ్ళ పరిస్థితులు వింటుంటే జీవితం అసహ్యమేస్తుంది. అసలు ఏంది మానవ జీవితం అనిపిస్తుంది. అంత దౌర్భాగ్యమైన జీవితాల్లో ప్రపంచం ఇప్పుడుంది, మన కళ్ళ ముందు ఉంది. మీరు తెలుసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో
దేవుడు మీ సహనాన్ని సకల పరిస్థితులకు తెలియజేయండి అంటే, కనీసం నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి సహనం కలిగిన వ్యక్తి అనకపోతే ఏంటండి మన భక్తి? ఇంకా మన భక్తి ఏంటి? ఆయన రక్తం కాచింది ఎందుకు? ప్రాణం పెట్టింది ఎందుకు? నరక శిక్షని సిలువలో అనుభవించింది ఎందుకు? నీ కోసం, నా కోసం. అంత పెట్టుబడి పెట్టాడు సిలువలో మన కోసం. నువ్వు నేను సహనాన్ని పెట్టుబడిగా పెట్టకపోతే ప్రయోజనం ఏంటి? మనం చేసే భక్తేనా? బైబిల్ చెప్తా ఉంది. ఆ తర్వాత చదవండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఏ సమస్యగా భావించబాకండి. దాని గురించి అసలు పెద్ద చింతించబాకండి. ప్రభువు చూసుకుంటాడు. ప్రార్థన చేయండి. ప్రభువుతో సమయాన్ని పెట్టుబడికి పెట్టండి. ప్రభువు చూసుకుంటాడు. తర్వాత అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకి, మీ తలంపులకి కావాలంటుంది. ఎంత అద్భుతమైన మాటలండి, ఎంత ఆత్మీయ సత్యాలండి. పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు ఈ మాటలు. అసలు ఒక్కొక్క మాట చదువుతుంటే గుండెలు తరుక్కుపోతుంది. అసలు నేను జీవించే జీవితం ఏంది? వాక్యం చెప్పే విధానం ఏంది? వాక్యం చెప్పే సత్యం ఏంది? నా జీవితం ఏంది? నన్ను పోల్చుకున్నప్పుడు వణుకు పడుతుంది, భయం వేస్తుంది. ప్రభువా, ఇంత ఆత్మీయ ప్రమాణాలు మా కోసం రాయించి పెట్టావా? మమ్మల్ని ప్రేమించి రాయించావా అని ప్రభువుకి వందనాలు చెప్పాలి, కృతజ్ఞతలమై జీవించాలి. యాకోబు 5:11 చూడండి. యాకోబు 5:11. యాకోబు 5:11. ఒక్క మాట ఆలోచించండి, జాగ్రత్తగా నా వైపు చూడండి. బైబిల్లో యాకోబు రాశాడు. ఈ పత్రిక అంతా భక్తి పత్రిక, భక్తిని గురించి రాసిన పత్రిక అన్నమాట ఇది. యాకోబు ఏమి రాశాడంటే, యేసయ్య సహోదరుడైన సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. మనం ఏమంటాం అంటే, నువ్వు అనుకుంటున్నావో మేము అనుకోమంటాం. ఎందుకనంటే సహించేవాడిని మనం ధన్యులు అంటామండి, మనం చేతకానోడు అంటాం. అంతే కదా మనం అనేది. సమాజంలో మనం అనేది ఏంటంటే సహించేవాడిని చేతకానోడు అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ధన్యుడు అంటున్నాడు. ఒకవేళ సహించలేదనుకోండి, ఈ దేవుడు ఏమంటాడు చెప్పండి? మీరు చెప్పండి. సహించినోడిని ధన్యుడు అన్నాడు, సహించినోడిని ఏమంటాడు దేవుడు? చాలా కష్టంగా ఉందా? ఒక డాష్ పెట్టాను, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని చెప్పి ఒక బ్లాంక్ ఇచ్చాను. ఏమనంటే, సహించిన వాడు ధన్యుడు దేవుడు అన్నాడు. సహించిన వాడు ఎవరండి? దేవుడు ఏమంటాడు? సరే నేనే చెప్తా, దరిద్రుడు అంటాడు. నువ్వు ఎప్పుడు ఓర్చుకోలేదో అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒరే దరిద్రుడా, సమయాన్ని ఇచ్చింది ఓర్చుకోమని, సహించమని, ఈ సమయాన్ని ఓర్చుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నావు దరిద్రుడు అంటాడా లేదా దేవుడు? నాకు చెప్పండి, అంటాడా లేదా? నువ్వు ఓర్చుకోకపోతే, నువ్వు సహించకపోతే. ధన్యుడు అన్న దేవుడు ఆ మాట అండా? కనుక ఎలా ఉండాలో మనమే నేర్చుకుందాం. మనం దేనికి పెట్టుబడి పెడదాం? సహించడానికా, సహించకుండా ఉండడానికా? దేనికి పెట్టుబడి పెడదాం చెప్పండి? కాస్త నోరు తెరిచి చెప్పండి. దేనికి పెట్టుబడి పెడదాం మనం? సహించడానికా, సహించకుండా ఉండడానికా? ఇంట్లో, సంఘంలో, సమాజంలో. అది మూడవది చెప్పుకొని, నాలుగవది చెప్పుకొని మనం ముగిద్దాం. నేను ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచుతాను. నయోమి భర్త చచ్చిపోయాడు. ఆ తర్వాత కొడుకులకి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసింది. ఆ పెళ్ళి చేస్తే ఆ భర్తలు ఇద్దరు వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ముగ్గురికి భర్తలు లేరు. ఈమెమో ముసలిది, వాళ్ళిద్దరం కుర్రోళ్ళు. వాళ్ళతో అంది, అమ్మ మీ ఇళ్ళకి వెళ్ళి మీరు సంతోషంగా ఉండండి, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని, నా ఏమిటొత్తి ఏముంది, ఉన్న ఆస్తి కూడా పోయింది, నాకంటూ దిక్కు లేదు, నేను ఇటు అయిపోయాను, నేను రిక్తురాలని, నా ఇంటి వద్దు అని చెప్పింది. వార్ప ఏం చేసిందంటే ముద్దు పెట్టుకొని మర్యాదగా టాటా అని చెప్పి వెళ్ళిపోయింది. రూత్ ఏం చేసిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడే మరణిస్తాను, నువ్వు ఎక్కడ సమాధి చేయబడతావో నేను కూడా అక్కడే సమాధి చేయబడతాను, నీ దేవుడే నా దేవుడు అనే మాట అంది. నిజానికి రూతు గురించి ఆలోచిస్తే, రూతుకి సుఖం సౌఖ్యం, ఏ మనిషి అయినా అదే కదండి కోరుకునేది.
ఏ మనిషి అయినా కోరుకునేదంటే కాస్త సుఖం కాస్త సౌఖ్యం జీవితం అన్న తర్వాత. సుఖం సౌఖ్యం అమ్మ దగ్గర ఉంటుందా? అంటే అమ్మ ఇంటి దగ్గర ఉంటుందా? అత్తతో ఉంటే ఉంటుందా? మీరు చెప్పండి. పెద్ద ప్రశ్న వేసానా? ఒక అమ్మాయికి అమ్మ దగ్గర సుఖంగా ఉంటుందా, అత్త దగ్గర సుఖంగా ఉంటుందా? ఎక్కడ ఉంటుందండి? అమ్మ దగ్గరే. ఎవరు చెప్పినా అది చక్కగా చెప్తారు. మీరు చెప్పట్లేదు అంటే మీకు తెలియదు కదా, మీకు అంత అనుభవం లేదు. రైట్. అయితే రూత్ ఏం కోరుకుంది? లోకం అంతా, ఆనాటి లోకం ఈనాటి లోకం కూడా కోరుకునేది ఏంటంటే, భర్త పోయిన తర్వాత ఇక అత్త దగ్గర ఎందుకు, అమ్మ దగ్గర అయితే హాయిగా ఉంటాను అనుకుంటుంది. అయితే రూత్ ఏమనుకుందంటే, నేను అత్త దగ్గర ఉంటా. కారణం ఏంటంటే అత్తకు దేవుడు ఉన్నాడు, అత్తకు ఒక దేవుడు ఉన్నాడు. మా అమ్మకున్న దేవుడు వేరు, నా అత్తకున్న దేవుడు వేరు. మా అమ్మ దేవుడు కంటే మా అత్త దేవుడు నేను నా అత్తకి ఇప్పుడు ఈ సమయాన్ని, ఈ సహవాసాన్ని, ఆ సహనాన్ని పెట్టుబడిగా పెడితే ఆయన అన్యాయం చేయని దేవుడు ఉన్నాడు, విడవని దేవుడు ఉన్నాడు, నమ్మదగిన దేవుడు ఉన్నాడు అని రూతు నమ్మింది. మనం ఏం నమ్ముతున్నాం? నమ్మితే సమయాన్ని పెట్టుబడికి పెట్టు, నమ్మితే సహవాసాన్ని పెట్టుబడికి పెట్టు, నమ్మితే సహనాన్ని పెట్టుబడికి పెట్టు. 4వ చెప్పి ముగిస్తా. సమర్పణ పెట్టుబడికి పెట్టాలి. సమర్పణ అనగానే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఇవ్వడం, అంతే కదండి. సమర్పణ పోగొట్టుకోవడం, నష్టపోవడం. అరే నా జేబులో 100 ఉంది, దేవుడికి కొంత ఇస్తే నాకేమవుతుంది? నా జేబులో 1000 ఉన్నాయి, దాంట్లో కొంత ఇస్తే దేవుడికి ఇస్తే కొంత పోద్ది కదా అనిపిస్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే అలా చెప్పట్లా. సమర్పణ అంటే పోగొట్టుకోవటం కాదు, అది పెట్టుబడి. అందుకే పౌలు అంటాడు, పౌలు నీకు ఆకలిస్తే అన్నం తినొచ్చు కదా. ఆకలి కంటే సువార్త ముఖ్యం, ఆకలి కంటే దేవుని పని ముఖ్యం, ఆకలి కంటే ఆత్మల ముఖ్యం, ఆకలి కంటే దేవుని కొరకు ఖర్చు కావటం ముఖ్యం, క్రయం చెల్లించడం ముఖ్యం అని ఎన్నోసార్లు ఆయన ఆకలి దప్పులతో ఉన్నాడు. అయ్యా సరైన బట్టలు లేవేంది? లేకపోయినాయి, ఉంటే వేసుకుంటా, లేవు ఏం చేస్తా? బట్టలు లేకుండానే ఉంటా. సరైన బట్టలు లేవు. ఎందుకయ్యా ఈ లైఫేనా అసలు? నీకు అన్నం సరిగా తినవు, ఆకలి సరిగా బట్టలు ఉండవు, సరిగా నిద్ర ఉండదు, సరిగా సుఖపడవు, ఏందయ్యా నీ బతుకంటే ఆయన అంటాడు, నేను పెట్టుబడి పెడుతున్నా. ఏం పెడుతున్నావు నువ్వు? పెట్టుబడి ఏం పెడుతున్నానంటే ఇప్పటి కాలపు శ్రమలు దేవుడు ఇవ్వబోయే మహిమ ముందు ఎన్నదగినవి కావు. మనకి మన వీధిలోకి అదే రేషన్ బియ్యం వస్తుంది కదా, వచ్చేది పెద్ద వ్యాన్ వచ్చింది అనుకోండి, ఊరికి అనుకోండి, రాదులేండి, వచ్చింది అనుకోండి. దాంట్లో పెద్ద బిందెలండి, రాగి బిందెలు లేకపోతే ఇత్తడి బిందెలు పెట్టారు. అట్లనే పక్కనే చెంబులు పెట్టారు. ఏదో ఒక్కటే తెచ్చిపోండి అంటే ఏం తెచ్చిపోతారు? బిందెలా చెంబులా? పోనీలు ఇప్పుడన్నా మాట్లాడారు. పౌలు అంటున్నాడు, పౌలు ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు పడే శ్రమలు నన్ను తంతున్నారు, అయినా సువార్త చెబుతున్నా. నన్ను తిరస్కరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు, అయినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. అక్కడ పోతే రాళ్ళు తీసుకొని కొడుతున్నారు, అయినా వాళ్ళని ప్రేమించి ప్రభువు ప్రేమను చూపిస్తా ఉన్నా, ప్రభు యొక్క ప్రేమ గురించి వాళ్ళకి ప్రకటిస్తా ఉన్నా. ఎందుకయ్యా అంటే ఇప్పుడు నేను పెట్టే పెట్టుబడి దేవుడు ఇవ్వబోయే పంట ముందు ఎన్నదగినది కాదు అంటున్నాడు. ఎన్నదగినది కాదు. ఒక వ్యాపారస్తుడు వ్యాపారంలో పెట్టుబడి పెడతాడు, వాడికి లాభం వస్తుందో లేదో మనకు తెలియదు. అవునా కాదండి? వ్యాపారం చేసే ప్రతివాడికి లాభం రాదు, ఎవరో కొంతమందికి వస్తుంది. అవునా కాదండి? అవునా కాదా? అయితే దేవుడు చెప్పినట్టుగా ఈ యథార్థమైన భక్తి చేస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్న వాటికి పెట్టుబడి పెట్టేవాడికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతి వాడికి 30 60 100 ఇచ్చే దేవుడు బైబిల్ చెప్తా. ఆయన అన్యాయస్తుడు కాదు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి సేవించే మనం మన జీవితాన్ని దేనికి పెట్టుబడిగా పెడతా ఉన్నాం? అనవసరమైన వాటికి, వ్యర్థమైన వాటికి, తుచ్చమైన వాటికి, అశాశ్వతమైన వాటికి, వదిలిపెట్టే వాటికి పెట్టుబడి పెట్టే కంటే, అంటే అవి అసలు వద్దని కాదు. తిండి కావాలా, బతకాలా, బట్టలు ఉండాలా కదా, ఉండాలా.
అయితే దేవునికి ఎంత పెట్టుబడి పెడుతున్నావు? దేవుడు చెప్పిన వాటికి ఎంత పెడుతున్నావు? 4 మాటలు గుర్తుపెట్టుకోండి. 1, కొద్దిగా గట్టిగా చెప్పండి. 1, 2, 3 సహనం, 4 నేను పెట్టుబడి పెడతాను అనేవాళ్ళే బలలో పాలు పొందండి. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి.